హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు నుంచి 30 డేస్ అయితే రోజుకి ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది డే 1. చూద్దాం ఎంతవరకు ఛాలెంజ్ చేస్తాను. నేనైతే ఇక ఒక రోజు తప్పినా ఒకే రోజు 2 వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ముందు ఎంతవరకు వీడియో అవుతుందో. ఈరోజు అయితే మా గార్డెన్ చూపిస్తాను. డే 1 ఇది బచ్చలి కూర, ఇది పాలకూరతో రెసిపీ చేస్తాను. పాలక్ పన్నీర్ చూపిస్తాను, అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే. ఇది తోటకూర, ఇది శనగ అదేనండి వేరుశనగ మొక్క, ఇదైతే చామంతి మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చిందో. పచ్చిమిర్చి, అలానే ఇక్కడ పుదీనా చూసారు కదా, చాలా వీడియోస్లో చూసే ఉంటారు నా ముందు వీడియోస్లో మీరైతే. అలోవెరా చూడండి ఎంత బాగుంది కదా, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. హెల్త్కి అదేనండి హెయిర్కి యూజ్ చేస్తాను నేను, హెల్త్కి కూడా మంచిది. ఇది రోజ్మేరీ, హెయిర్కి అయితే యూజ్ చేస్తాం. కలర్ బాగుంది కదా. ఇక్కడ చూడండి చామంతి అయితే ఇప్పుడు వస్తుంది, అదేటో వింటర్ సీజన్ అయిపోయినాక ఇంకా స్టార్ట్ అయ్యాయి మొగ్గలు కూడా. ఇదైతే కొత్త చెట్టు, అందుకేమో ఇప్పుడు కాస్తుంది. ఇది స్వీట్ పొటాటో చూడండి. ఆల్రెడీ ఇక్కడైతే ఉన్నాయి, చూసాం మేము ఆల్రెడీ. దానిపై మట్టి వేసేసాం, అంటే అవి బయటకు కనిపిస్తే ఇంకా లావ్ అవ్వవంట, సైజ్ మంచిగా రావాలని చెప్పి పైన అయితే మట్టి కప్పేసాం. ఇక్కడైతే టమాటా మొక్కలు ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ టమాటాలు చూసారా చిన్నవి ఎంత బాగున్నాయో, నీట్గా కనిపిస్తున్నాయి కదా వీడియోలో. పచ్చిమిర్చి చెట్లు ఏమవుతున్నాయో తెలియట్లే కానీ ఇలా అయితే పోతున్నాయి. ఇంకా చూద్దాం, కొన్ని క్రాప్స్ అయిపోయినాక మొత్తం ఆకులన్నీ తీసేస్తే నీట్గా మళ్ళీ వస్తాయి చిగురులు వచ్చి. ఇక్కడైతే చుక్కకూర చూపిస్తారండి. చుక్కకూర సీడ్స్ కూడా వచ్చేసాయి. సీడ్స్ కూడా నేను తీసి దాచిపెట్టాను, అంటే నెక్స్ట్ సీజన్కి పనికొస్తాయి కదా. ఈ స్వీట్ పొటాటోనే మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా బాగా వచ్చాయి స్వీట్ పొటాటోస్ అయితే. కొంతమంది వాటిని గన్సిగడ్డలు ఏమంటున్నారు, నెల్లూరు తిరుపతి అటు సైడ్ అయితే గన్సిగడ్డలు అంటారంట. మేమైతే చిలకడ దుంపలు ఎర్రదుంపలు అంటాం, అంటే అవి పింక్ కలర్లో ఉంటాయి కదా, దాన్నే ఎర్రదుంపలు అంటాం మేము అందుకనే. ఇదైతే కనకాంబరాల చెట్టు, ఎండాకాలం కదా అందుకే ఇలా వచ్చేసాయేమో, ఇసులో వచ్చేసాయి మొత్తం ఆకులన్నీ. చూస్తే అక్కడక్కడ మొగ్గలు ఉన్నాయి, ఎండలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు అని. ఇవి కూడా చామంతి మొక్కలే, ప్రతి కుండీలో చామంతి మొక్కలు కామను. ఇక్కడైతే చిక్కుడు చెట్టు, అలానే చామంతి చెట్లు కూడా ఉన్నాయి చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 30 డేస్ ఛాలెంజ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో చూద్దాం, ఏ వీడియో ఎక్కువ వ్యూస్ వెళ్తుందో కూడా చూద్దాం. ఇంతవరకు ఇలాంటి సిరీస్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ముందు అలాగే మార్చి 1న స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు కూడా కుదరలేదు. అందుకే ఈసారి ఏకంగా 25th అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మంత్ 25th వరకు చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఎంతవరకు వీడియోస్ చేయగలరా అనేది నాకు నేనే ఛాలెంజ్ చేసుకుంటున్నా. అంటే డైలీ రొటీన్లో ఇది ఒకటి అనమాట, అంటే డైలీ వీడియో అప్లోడ్ చేయాలి అనేది నేను పెట్టుకున్నాను. చూద్దాం ఎంతవరకు కుదురుతుందో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.